స్టార్ట్ చేయనా? రాజమండ్రి ప్రజలందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం తరపున, ఈస్ట్ సబ్ డివిజన్ తరపున మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రజల ఇళ్ళ వద్ద బంధువులతోటి, స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు, లేకపోతే జూదం, పేకాటలు, గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు LHMS సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. సో ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. దాంతోపాటు మీరు పండగ సందర్భంగా తిరిగేటప్పుడు మీ నగదు, లేకపోతే నగలు, బంగారము వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అడుగుతున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దయచేసి పండగ సందర్భంగా ఎవ్వరు మీ ఇంట్లో వాళ్లకు చేదు వార్తలు అందకుండా రోడ్ సేఫ్టీ విషయంలో అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ శాఖ తరపున అడుగుతున్నాము. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఎవరికైనా ఏదైనా అయితే అది చాలా బాధ కలిగిస్తుంది మాకు కూడా. కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా వాళ్ళ బంధువులతోటి, స్నేహితులతోటి సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. దీంట్లో రాయండి, పూర్తిగా ఉచితం. స్టేషన్కి తెలియజేస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఊళ్ళో ఉండరు, ఎన్ని రోజులు ఉండరు అనేది మాకు ఒక 2 రోజుల ముందే ఇన్ఫామ్ చేస్తే వచ్చి ఫిక్స్ చేస్తారు. జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పెడతాం ఇమీడియట్గా. బైండ్ ఓవర్ చేసాము. ప్రీవియస్ కేసెస్లో ఉన్న వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసాము, మళ్ళీ చేయకుండా, నేరం చేయకుండా. ఏదండి మా స్టేషన్ పరిధిలో 50 మంది మీద చేస్తాం, 45 నుంచి. అవన్నీ అయిపోయాయండి, అన్నీ క్లియర్ అయిపోయాయి, కోర్టులో క్లియర్ అయిపోయాయి. డిపార్ట్మెంట్ ఎప్పుడు కేసులు పెడతాం, కోర్టు మంది రావడం లేదు, దూరగ్రహణం చేయడం లేదు అంటున్నారు. బట్ యథావిధిగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు అంటున్నారు, కానీ అక్కడ జరగబోతున్నారు. అంటే జిల్లాలో ప్రముఖ స్టేషన్ మామూలు జిల్లాలో ఏదైతే ఎక్కువ జరుగుతాయో స్టేషన్ లాస్ట్ ఇయర్ ఏం పెట్టారు, ఇప్పుడు వరకు ఎన్ని పెట్టారు? లాస్ట్ రొమ్మూరు పరిధిలో అయితే 16 కేసెస్ రీచ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా బైండ్ అవుట్ చేశారు ఇప్పటివరకు. దాంతోపాటుగా ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తున్నట్టయితే మేము వెళ్ళి డిస్ట్రాయ్ చేసాము. చేసాము ఆల్రెడీ. దీవాన్ చెరువు, లాలా చెరువులో చేసాము, కొమరిపాళెంలో చేసాము, అనపర్తిలో చేసాము. ఇప్పుడు అనాథరైట్గా ఏమైనా పెడితే టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఇస్తారా? 112 టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఇన్ఫార్మ్ చేయండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం.